ఎవరికి తెలిసింది ఈ మాట? బండి సంజయ్ జ్యోతిష్కం చదివిండా లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఆయనకు సమాచారం ఇస్తుండ్రా? అరే నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు తెలుస్తుంది కదా, నీకెట్లా తెలుస్తుందో అంటున్నా. జ్యోతిష్కమే చెప్పిండు ఆయన. మీకు జ్యోతిష్కం అనిపించకపోతే నాకైతే జ్యోతిష్కం లెక్కన అనిపిస్తుంది. నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో, నా శాసనసభ్యులు ఏం చేస్తారో, నా కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎన్నికైన కుటుంబ సభ్యులు మేము ఏం చేస్తున్నారో మాకు తెలుసు కదా. కేటీఆర్ పొద్దుగాలు అయితే పాప అధికారమైన బాధలు ఆయన ఉన్నాడు. అతను చెప్తున్నా వాళ్ళ అసహనం. వాళ్ళు ఎన్నడూ కళలు ఊహించలే, మేము ప్రభుత్వాలకే పడిపోతామని అనుకోలే, మా ప్రగతి భవన్ పోతుంది అనుకోలే, మా బంగారాలకే బయటకు పోతామని అనుకోలే, అటువంటి రాజభవనాలకి వాళ్ళు అంటుంటారు. సంతోషం, పూజ చేసుకో, ఎవరొద్దంటారు. నో, పర్మనెంట్ అట్లా ఉండండి. ఈ పదవి దిప్పే రాకండి. మీకు జీవితంలో పదవే తీసుకోకు. సీఎం అనేది కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనే పదాలకే అర్థం చేసుకొని పూజ చేసుకొని దండం పెట్టుర్రి. సీఎం అనే పదం మీకు పడదు, రాకండి. దానికంటే ఎక్కువ విలువనే లేదు సీఎం పదవికి. నేను ఆయనకి ఎడమకాలు చెప్పైంది, నీకు ఈ 2 అక్షరాల పదం మంచిగా ఎడతలే, హ్యాపీ. ఎవరొద్దంటారు? మీరు వద్దనరా? సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే దేశంలో విధ్వంసాలు సృష్టిస్తుందని కాంగ్రెస్ సృష్టిస్తుందని చెప్పేసి బండి పాగలేదు, మెదడని ఉండాలి కదా మాట్లాడడానికి. దేనికి ఎందుకు మాకే విధ్వంసాలు సృష్టించే అవసరం ఏమవుతుంది? దేశం మాది, దేశం మేము నిర్మాణం చేసినాం, దేశం ఆస్తులు అమ్ముకుంటలేం. దేనికి విధ్వంసాలు సృష్టిస్తాం? తీవ్రవాద సంస్థ మాదేమన్నా జ్ఞానం లేదా? పూర్తి జ్ఞానం ఏమన్నా ఇటువంటి మాటలు మాట్లాడే బుద్ధి జ్ఞానం లేకుండా జీవితంలో అటువంటి ఆలోచన ఉండేది. వాళ్ళు టీఆర్ఎస్కు కలిసి ఉన్నారు. మేము మా లైన్ వేరు, బీజేపీ లైన్ వేరు. పక్కా పెడతా ఒప్పుకోవట్టా. నువ్వు గమ్మత్తున్నది. నేను ఆన్లైన్లో తొందర, మీకే తొందర వస్తుంది. మా పార్టీకి విధానం ఉంది, చేస్తాం. మీరే అనేది డబుల్ ఇంజన్ సర్కార్ అంటే బాగుంటుందని. కాంగ్రెస్ వస్తే మేము ఇచ్చిన గ్యారెంటీలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, ప్రజలకు ఇంకా రాష్ట్రంలో ఉన్న ఖజానా ఖాళీ చేసిన ఖజానాను తెచ్చుకోవడానికి ఫెడరల్ సిస్టంలో కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఎక్కువవుతుంది. కాబట్టి మీరు చెప్పిన మాటనే మీకు చెప్తాను. మాకు మీరు సహకారం ఏమంటారు? కూల కొడతారని పడుతుంది, పైసలు ఎవరైనా పడుతుంది, ఇవన్నీ పడుతుంది. మళ్ళీ మా గ్యారెంటీలు అమలు వాళ్ళే బీజేపీ పడుతుంది. మీకు మాకేం పోతాయా? మా సర్కార్ వస్తే మేము చేస్తాం. మా సర్కార్ రావాలని కోరుకుంటున్నాం, ప్రజలను గెలిపేమని అడుగుతున్నాం. సరే ఒక 4 అదే పని అండి. ఇదిగా ఊరుకో చాలు. ప్రతిదానికి బ్రా ఊరు అడగాలి. ఒక లేదు, అందరు ఉన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు ఇవన్నీ చర్చ జరిగినాక మళ్ళీ అడుగుతా. దాన్ని అడుగుతున్నావు, చెప్పు. మరి ఏం కావాలి చెప్పు. ఏమని చెప్పదు ఏందో అయిపోయా మరి. సో ధన్యవాదాలు. మరొక్కసారి కొడతా ఉన్నా, ఈ దేశానికి సంబంధించి కొన్ని విధి విధానాల హిందూ ధర్మంలో దయచేసి ఆ ధర్మాలకు విరుద్ధంగా జరిగే కార్యక్రమాలు, మార్కెటింగ్, ఎన్నికల్లో మార్కెటింగ్ చేసుకొని కటౌట్లు పెట్టుకునే సంస్కృతిని ఎవరు కూడా హర్షించరు. ఇది మాట్లాడితే వారు ఏదో హిందువుల వ్యతిరేకులు కాదు. పక్కా ప్రజలంతా అర్థం చేసుకొని ఆలోచన చేయండి. మనం ఢిల్లీకి రాదైనా, తల్లి కొడుకైనా ఎవరు ఏం పని చేయాలో ఆ పని చేయాలి. లింగ ప్రాణప్రతిష్ఠ ఎవరు చేస్తారు? ఆ దైవభక్తిని ప్రతి హిందువుకు తెలుసు. అది తెలియకుండా జంటగా లేనటువంటి వాళ్ళు, సమయ సందర్భం లేనటువంటి వాళ్ళు, అసంపూర్తిగా ఉన్నటువంటి వాళ్ళ ఇటువంటి